బయాన్యుల పేరు మీద ఆటో మిత్ర సంబంధించి కానీ, అమ్మఒడికి సంబంధించి కానీ, అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయాన్యుల్లో నిన్న జమ చేయడం జరిగింది. మన దగ్గర కూడా ఈ నియోజకవర్గంలో కూడా చాలామందికి సచివాలయాల్లో నిధులు జమ అయినాయి. కాబట్టి లబ్ధిదారులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన లేదు. ఈరోజు నాకు కరెంటు ఎక్కువ ఉందనో, లేకపోతే కారు ఉందనో, లేకపోతే కొడుకు ఉద్యోగం చేస్తారో, ఇలాంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా సచివాలయానికి వెళ్తే, లేకపోతే సంబంధిత కార్పొరేటర్ల దగ్గరికి వెళ్తే సచివాలయంతో మాట్లాడి మీ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మళ్ళీ నిధులు జమ చేస్తుంది. ఈ కార్యక్రమం ఇప్పటితో లాస్ట్ అనేది లేదు ప్రభుత్వంలో. ఎవరికి కూడా అర్హులైనటువంటి వారు ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదు అనేది ఒక ప్రధానమైనటువంటి విధానం ప్రభుత్వం. ఈరోజు పెన్షన్లు 8వ తారీఖు దాకా మన నియోజకవర్గం